proportion మీద ఒక ఎగ్జాంపుల్ చూడండి చదువుతున్నాను. వాట్ ఈస్ ది రేషియో ఆఫ్ ది నెంబర్ ఆఫ్ బాయ్స్ టు ది నెంబర్ ఆఫ్ గర్ల్స్? సో బాయ్స్ టు ది girls, a group of 8 boys to 12 girls. So ratio, required ratio. Boys to girls అంటే 8/12 కాబట్టి 2/3 అంటే 2:3 రేషియోలో వస్తుంది. నెక్స్ట్ వాట్ ఈస్ ది రేషియో ఆఫ్ 12 to 27? 12 to 27. సో 12 to 27 అంటే ఏంటి? రేషియో, రిక్వైర్డ్ రేషియో. Required ratio is 18/27. సో 9 2s 9 3s, సో 2/3. సో ఇది కూడా 2:3 రేషియోలో వచ్చింది. సో దీని నుంచి మనం ఏం అబ్జర్వ్ చేయొచ్చు అంటే ఇది కూడా ఫస్ట్ వన్ కూడా 2:3 రేషియోనే వచ్చింది, సెకండ్ వన్ కూడా 2:3 రేషియోనే వచ్చింది. సో దీన్ని బట్టి మనము ఏం చేయొచ్చు అంటే 8/12 అబ్జర్వేషన్. అబ్జర్వేషన్ అంటే 8/12 ఈజ్ ఈక్వల్ టు 18/27 అని మనము చెప్పవచ్చు. లేదా ఆర్ దీని ఎలా రాయొచ్చు అంటే 8:12 ఈజ్ ఈక్వల్ టు 18:27 అని మనము చెప్పవచ్చు. సో ఇందులో దీన్ని ఏమంటారంటే 8ని ఫస్ట్ టర్మ్ అంటారు. ఏమంటారంటే ఇది ఫస్ట్ టర్మ్, 8ని ఫస్ట్ టర్మ్ అంటారు. నెక్స్ట్ 12ని సెకండ్ టర్మ్ అంటారు. దీన్ని సెకండ్ టర్మ్ అంటారు. 8ని థర్డ్ టర్మ్ అంటారు. 27ని ఫోర్త్ టర్మ్ అని అంటారు. సో గుర్తుపెట్టుకోండి, 8ని ఫస్ట్ టర్మ్ అంటారు, 12ని సెకండ్ టర్మ్ అంటారు, 8ని థర్డ్ టర్మ్, 24ని ఫోర్త్ టర్మ్ అని అంటారు. సో నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న ఫార్ములా ఏంటంటే ఈక్వల్గా రాయడానికి మనం ఇలా చూపించవచ్చు. ఈక్వల్ ఉంది కదా, ఈక్వల్కి మనం ఎలా రాయొచ్చు అంటే ఇది ఈ సింబల్తో మనము యూనిట్ చేయొచ్చు. అంటే దీన్ని ఎలా రాయొచ్చు? ఈక్వల్ టు ఇక్కడ ఏముంది 18:27 ఉంది కాబట్టి ఈక్వల్ని మనం దీంతో రిప్లేస్ చేద్దాం. ఈక్వల్ని మనము దీంతో రిప్లేస్ చేస్తే ఏమవుతుందంటే 8:12. దీన్ని ప్రపోర్షన్ అంటారు, దీన్నే ప్రపోర్షన్ పోర్షన్ అంటారు. సింబల్ ప్రపోర్షన్ 8:27 అని మనము రాయొచ్చు. సో చెక్ వెదర్ ఆర్ నాట్ 2 రేషియో ఫార్మ్ ఆఫ్ ప్రపోర్షన్. ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాడంటే 6:8 ఇచ్చాడు. 6:8 ఇచ్చాడు. ఇంకోటి ఏంటంటే ఎండ్, ఇది రూపీస్, ఇది 6 రూపీస్ అని ఇచ్చాడు. ఇది 18 రూపీస్. నెక్స్ట్ 12 kg ఈజ్ టు kg ఇచ్చాడు. ఇది ప్రాపర్షన్ కాదా ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ప్రాపర్షన్ కాదంటే ప్రాపర్షన్ అంటే ఈక్వల్ అవ్వాలి. మనం ఇంతకు చెప్పుకున్న ఎగ్జాంపుల్ ఏమవుతుంది? 8/12 ఈజ్ ఈక్వల్ టు 18/27 ఈక్వల్ అయ్యాయి కదా. ఎందుకంటే దీని యొక్క రేషియో ఎంత వచ్చింది? 2/3 వచ్చింది. దీన్ని కూడా 2/3 వచ్చింది. కాబట్టి ఈ రెండు ఈక్వల్ ఉంటే దాన్ని ఏమంటారు? ప్రాపర్షన్ అంటారు. సో ఇది ప్రాపర్షన్ కాదు, మనం చెక్ చేయాలి. చెక్ చేయాలంటే ఇప్పుడు చూడండి, మనం ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. ఇది 6/18, దీని యొక్క రేషియో ఏమవుతుంది? 6:6/18. 6/18 అది ఇది 8, నేను ప్రాబ్లం తప్పు రాశాను. 6/8 అంటే ఎంత అవుతుంది? 2 3s 2 4s అంతే కదా. 2 3s 2 4s కాబట్టి రేషియో ఎంత అవుతుంది? 3:4 వచ్చింది. ఎంత వచ్చింది? 3:4. ఇప్పుడు 12/16 చేద్దాం. కాబట్టి 12 kg/16 kg. kg క్యాన్సల్. సో 2 6s 2
8 జా అంటే 6/8. ఇప్పుడు ఏమవుతుంది 2 3 జా 2 4 జా కాబట్టి 3/4. కాబట్టి ఇక్కడ కూడా రేషియో 3:4 ఈక్వల్ రేషియోస్ వచ్చింది కాబట్టి దీస్ టూ ఆర్ ప్రాపర్షన్. అంటే 6:8 ఈజ్ ఈక్వల్ టు 12:16 ఈజ్ proportion is proportion. Proportion దీని అరేంజ్ అంటే ఈక్వల్ సింబల్ రిమూవ్ చేసి ప్రాపర్ సింబల్ రాయాలంటే 6:8 proportion 12:16 అని రాయొచ్చు. నెక్స్ట్ ఇందులో సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ఇది చెప్పేస్తున్నాను. 6 kg is to 9 kg and 10 meter into 16 meter అని ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు దీన్ని మనం చూద్దాం. 6 kg by 9 kg kg క్యాన్సిల్ అవుతుంది. 3 2 జా 3 2 జా 3 3 జా 3 2 జా 3 3 జా. సో 2 బై రేషియో ఎంత వచ్చిందంటే 2/2:3 రేషియో వచ్చింది. దీన్ని చూద్దాం ఇప్పుడు. 10 మీటర్ by 16 మీటర్ మీటర్ క్యాన్సిల్. 2 5 జా 2 8 జా కాబట్టి 5/8 అంటే ఎంత వచ్చింది 5:3. సో ఈ రేషియోస్ ఈక్వల్ రాలేదు కాబట్టి దిస్ ఈజ్ నాట్ ప్రాపర్షన్. ఈక్వల్కి వస్తే ప్రాపర్షన్. దిస్ ఈజ్ నాట్ ప్రాపర్షన్. ఎగ్జాంపుల్ 11 అయిపోయింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ 12 చూద్దాం. ఎగ్జాంపుల్ 12 ఏముందంటే చెక్ వెదర్ ఆర్ నాట్ ది గివెన్ రేషియో ఫార్మ్స్ ప్రాపర్షన్ కాదా చెక్ చేయమంటారు. సో 12లో కూడా ఏముందంటే ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాడంటే ఇది కూడా ప్రాపర్షన్ కాదా చెక్ చేయమంటాడు. 15 is to 24 and 35 is to 56. సో చెక్ చేయమంటాడు. ఇక్కడ మీకు ఒక విషయం అర్థం కావాలి ఏంటంటే ఈ రెండింటిని ఏమంటారంటే ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అంటారు. ఈ రెండింటిని ఏమంటారంటే ఈ 15ని 56ని ఈ రెండు మల్టిప్లై చేస్తే 15 into 56 మల్టిప్లై చేస్తే ఏమొస్తుందంటే 840 వస్తుంది. మల్టిప్లై చేయండి. దీన్ని ఏమంటారంటే ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అంటారు. ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్. సో ఈ వీటిని ఏమంటారంటే ఈ రెండింటిని ఏమంటారంటే ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ అంటారు. ఈ రెండు ఏమవుతుందంటే 24 into 35. ప్రొడక్ట్ అంటే మల్టిప్లికేషన్ కదా, ఇంటూ కదా. ప్రొడక్ట్ అంటే ఏంటి ఇంటూ. సో ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఈ రెండు మధ్యలో ఉన్నది మీన్స్. ఇది ఫస్ట్ టర్మ్, ఇది సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్. దీన్ని ఫస్ట్ టర్మ్ అంటారు, దీన్ని సెకండ్, దీన్ని థర్డ్, దీన్ని ఫోర్త్. సో ఈ రెండింటిని ఏమంటారంటే ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్. దీని రెండింటిని ఏమంటారంటే ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అంటారు. ఈ రెండింటిని ఏంటంటే ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ అంటారు. ఈ రెండు మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది 840 వస్తుంది. కాబట్టి ఈ రెండు ఈక్వల్గా వచ్చిందంటే ఈ రెండు ప్రాపర్షన్లు ఉన్నట్టు. సో ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఈక్వల్ అయ్యి కాబట్టి ఇట్ ఈజ్ ప్రాపర్షన్. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 13. ఇది మీరు చెయ్యండి. ఇంకొకటి ఇచ్చాడు ఇందులోనే నేనే చేసేస్తాను. ఎగ్జాంపుల్ 12 అనేది సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ఇది చెప్తాను. 2 1/4 is to 5 2/5 and 3 of 1/3 is to 4 of 1/6. సో దీన్ని మనం ఫస్ట్ సింపుల్ రేషియో కన్వర్ట్ చేద్దాం. సింపుల్ రేషియో కన్వర్ట్ చేయాలంటే ఇది ఏమవుతుంది, ఇది ఫస్ట్
ఫస్ట్ ఇది ఎంత అవుతుంది, ఇది 2 4 జ 8, 8 ప్లస్ 1 9/4 అవుతుంది. ఈజ్ టు 5 5 25, 25 ప్లస్ 2 27/5 అవుతుంది. నెక్స్ట్ అండ్ 3 3 is 9, 9 plus 1 10/3 is to 4 6 is 24, 24 plus 1 25/6 అవుతుంది. సో ఇప్పుడు దీన్ని సింపుల్గా మనం ఏం చేయొచ్చు అంటే ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈ రెండు మనం మల్టిప్లై చేయాలి. ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అంటే ఏంటి, ఈ రెండు. ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ అంటే ఏంటి, ఈ రెండు. దీని ఈక్వల్గా వస్తే ఇది ప్రాపర్స్, ఈక్వల్గా రాకపోతే నాట్ ప్రాపర్స్. మల్టిప్లై చేద్దాం ఈ ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ని. ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ 9/4 ఇంటూ 25/6. సో మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది, సో 3 2 కాబట్టి 75/8 అవుతుంది. 75/8 వస్తుంది. సో ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్, ఇప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ చూసాం, ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ చూసాం. ఇది ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్. ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ అంటే ఈ రెండు మల్టిప్లై చేయాలి. ప్రోడక్ట్ అంటే మల్టిప్లికేషన్ తెలుసు కదా, ప్రోడక్ట్ అంటే ఏంటి, ఇంటూ అని అర్థం. సో 27/5 ఇంటూ 10/3. సో ఎంత అవుతుంది, 3 1 జ 3, 3 how many times 3 9 జ కాబట్టి ఎంత అవుతుంది ఇది. నెక్స్ట్ 5 1 జ 5 2 జ. సో కాబట్టి 9 2 జ 18/1 అవుతుంది. కాబట్టి ఇది ఒక రేషియో ఎంత, 75/8 వచ్చింది. దీని ఒక రేషియో ఎంత వచ్చింది, దీని ఒక రేషియో ఎంత వచ్చింది, 8:1. ఈ రెండు ఈక్వలా కాదు, ఈక్వల్ కాదు. కాబట్టి ఈక్వల్ కాదు, ప్రొడక్ట్స్ కూడా ఈక్వల్ కాదు. ఈ రెండు ఈక్వల్ అవ్వాలి, ఫస్ట్ ఈక్వల్ అవ్వాలి. రేషియో కాదు, మర్చిపోయింది. ఈ ప్రొడక్ట్స్ రేషియో ఈక్వల్ అయినా పర్వాలేదు, ఈ ప్రొడక్ట్స్ ఈక్వల్ అయ్యా, నాట్ ఈక్వల్. సో 75/8 ఈజ్ నాట్ ఈక్వల్ టు 18/1. సో ఇట్ ఈస్ నాట్ ప్రాపర్షన్. నెక్స్ట్ ఇది అయిపోయింది. ఎగ్జాంపుల్ 13కి వెళ్ళిపోదాం. డిస్ప్లే అవుతుంది చూడండి. ఫస్ట్ వన్ ఏముందంటే ది నెంబర్స్ 8 6 9 and 36 ఆర్ ఇన్ ది ఇన్ ప్రాపర్షన్. అంటే ప్రాపర్షన్లు ఉన్నాయని చెప్తున్నాం కాబట్టి ఫైండ్ ఎక్స్. సో నెంబర్స్ ఇచ్చాడు ఏంటంటే 8 x 9 and 36 అనేది ప్రాపర్షన్లో ఉంది అంటాడు. ఈజ్ ఇది ప్రాపర్, ఈజ్ ప్రాపర్షన్, ఈజ్ ప్రాపర్షన్ అయితే ఎక్స్ ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఏం లేదు చూడండి, దీని ఎలా ఇచ్చి అంటే చెప్పాను కదా, 8:x ఈజ్ ఈక్వల్ టు 9:36. ప్రాపర్షన్ కండిషన్ ఏంటి, ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్. సో ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈ రెండు 8:36 ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్. ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ ఏంటి, 9x. కాబట్టి ఈ x కావాలంటే ఈ 9 ఇటు వస్తే ఏమవుతుంది, డివైడ్ అవుతుంది. 8:36/9 ఈజ్ ఈక్వల్ టు x. సో 9 1 జ 9 4 జ 36, 8 4 జ 24. సో x ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది, x ఈజ్ 24. అది అయిపోయింది. సెకండ్ వన్ కూడా చూద్దాం. ఇందులో సెకండ్ వన్ కూడా ఇచ్చాడు. సెకండ్ వన్ ఏమి ఇచ్చాడంటే ఇఫ్ x ఈజ్ టు 15 ఈజ్ ఈక్వల్ టు 8:12 ఇచ్చాడు. అంటే ఆల్రెడీ ప్రాపర్షన్ ఇచ్చాడు. సో ఫైండ్ x ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. ఏం లేదు, సింపుల్ ఏంటంటే ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అంటే ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఏమున్నాయి, x × 12 ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్. ఇది ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్, ఇది ఎక్స్ట్రీమ్స్, ఇది ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్.
అంటే 15 into 8 ఇది మీన్స్. కాబట్టి ఇప్పుడు ఈ 12 అటు వెళ్తే ఏమవుతుంది, డివైడ్ చేస్తుంది. x ఈజ్ ఈక్వల్ టు ఇది ఆల్రెడీ అది మెన్షన్ చేశాడు, ఇది ప్రాపర్షన్ అని మెన్షన్ చేశాడు, ఈజ్ ప్రాపర్షన్ మెన్షన్ కాబట్టి మనం డైరెక్ట్గా ఈక్వల్ చేస్తాం. కాబట్టి 15 into 8/12. కాబట్టి 2 4 జా 2 6 జా 2 2 జా 2 3 జా. కాబట్టి ఎంత అవుతుంది, 30/3 అంటే 10. నెక్స్ట్ వాల్యూ ఎంత వచ్చింది మనకి, 10. ఎగ్జాంపుల్ 14. ఎగ్జాంపుల్ 14 ఏముందో చూద్దాం. ది ఫస్ట్, థర్డ్ అండ్ ఫోర్త్ టైమ్స్ ఆఫ్ ప్రాపర్షన్ ఈజ్ 12, 8, 14 రెస్పెక్టివ్లీ. సేమ్ ఉంటాడు, ఫస్ట్ థర్డ్ ఫోర్త్ టైమ్స్ ఆర్ ప్రాపర్షన్. అంటే ఎంత ఇచ్చాడంటే ఫస్ట్ ఏమో థర్డ్ టర్మ్ 8 ఇచ్చాడు, ఫోర్త్ టర్మ్ 14 ఇచ్చాడు, రెస్పెక్టివ్లీ ఇచ్చాడు. అయితే సెకండ్ టర్మ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సెకండ్ టర్మ్ ఎంత ఫైండ్ అవుట్ చేయమంటాడు మనకు తెలుసు. సో ఇప్పుడు 12 సెకండ్ టర్మ్ మనకు తెలియదు కాబట్టి దీన్ని x అనుకుందాం. సో 12:8. సో అది ప్రాపర్షన్ ఇచ్చాడు, ఇది కూడా ఈ ప్రాబ్లంలో కూడా ఈజ్ ప్రాపర్షన్ ఇచ్చాడు. ప్రాపర్షన్ అనగా మనం ఏం చేయాలి, ఈక్వల్ చేయాలి. ఇది ఫస్ట్ టర్మ్, ఇది సెకండ్ టర్మ్, ఈక్వల్ టు థర్డ్ టర్మ్. థర్డ్ టర్మ్ ఏంటి 8 ఫోర్త్ టర్మ్ ఏంటి, ఫోర్త్ టర్మ్ 14. ఇది థర్డ్, ఇది ఫోర్త్ టర్మ్. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఫస్ట్ చేయాలి. మనం ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అంటే 12 into 14. 12 into 14 ఈజ్ ఈక్వల్ టు ఇది ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్. ఈ రెండు ప్రాపర్షన్ కండిషన్ అదే కదా, ఎక్స్ట్రీమ్స్ ఇంటూ ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ అంటే x into 8 ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్. ఈ రెండు ఈక్వల్ చేయాలి, ఇచ్చారు కాబట్టి ప్రాపర్షన్ ఇచ్చారు కాబట్టి ఈక్వల్ చేయాలి. అది కండిషన్, ప్రాపర్షన్ కండిషన్. ఇది ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్. సో ఇప్పుడు ఎంత అవుతుందంటే ఇప్పుడు ఈ ఇంటూ 8 ఒక డివైడ్ అవుతుంది. సో 12 into 14/8 ఈజ్ ఈక్వల్ టు x. సో 4 2 జా 4 3 జా. సో 14 3 జా ఎంత అవుతుంది, సారీ సింప్లిఫికేషన్ ఏమవుతుందంటే 12/14/8 కదా. కాబట్టి దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుంది, 2 4 జా 4 2 జా సారీ ఇది ఎంత 4 2 జా 4 3 జా. సో 2 1 జా 2 7 జా. కాబట్టి ఆన్సర్ ఎంత అవుతుంది, 21. ఆన్సర్ ఎంత అవుతుంది, 21. సో x ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ రాసిన కింద ఈక్వల్ ఆన్సర్ ఎంత అవుతుంది, 21. సో x ఈజ్ ఈక్వల్ టు సెకండ్ టర్మ్, x ఈజ్ ఈక్వల్ టు ఎంత 21. అంటే ఎలా రాయొచ్చు, 12:21 ఈజ్ ఈక్వల్ టు 8:14గా రాయొచ్చు. The length and width of a sheet of paper is 3:2. సో లెంత్ పేపర్ ఉంది, ఇది పేపర్ అనుకోండి. లెంత్ ఇది లెంత్, ఇది విడ్త్. లెంత్ విడ్త్ రేషియో ఎంత ఇచ్చాడంటే లెంత్ విడ్త్ రేషియో ఎంత ఇచ్చాడంటే 3:2 ఇచ్చాడు. ఇఫ్ ది లెంత్ ఈజ్ 12 సెంటీమీటర్, లెంత్ ఎంత 12 సెంటీమీటర్ ఇచ్చాడు. సో ఫైండ్ ది విడ్త్ మనకు తెలియదు కాబట్టి x సెంటీమీటర్ అనుకుందాం. సో దీన్ని మనం ఎలా చేయొచ్చు అంటే లెంత్ ఇంటూ విడ్త్, మనకి లెంత్ ఇంటూ విడ్త్ రేషియో మనకి ఎంత, లెంత్ ఇంటూ విడ్త్ రేషియో ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ విడ్త్. సో లెంత్ ఒక రేషియో 3:2 ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఎంత 12 సెంటీమీటర్ ఇంటూ మనకి విడ్త్ తెలియదు కాబట్టి ఏమనుకుంటామంటే x సెంటీమీటర్ అనుకుంటాం. ప్రాపర్షన్ అంటే ఇది ఈక్వల్ కాబట్టి, రెండు ఈక్వల్ కాబట్టి అంటే ఇది ప్రాపర్షన్. దీనికి ఇది ఏ కండిషన్ అంటే ప్రాపర్షన్ కండిషన్.
కాబట్టి ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ చేయాలి. ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అంటే ఈ రెండు, ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అంటే ఈ రెండు, అంటే 3 ఇంటూ x సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 12 సెంటీమీటర్. అప్పుడు x సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? x సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 12 సెంటీమీటర్ బై 3 అవుతుంది. కాబట్టి 3 1 జా 3 4 జా, సో 4 2 జా 8 సెంటీమీటర్. సో ఆన్సర్ ఎంత? విడ్త్ ఎంత మనకి? 8 సెంటీమీటర్. సో ఇది స్టూడెంట్స్ రేషియో యొక్క ప్రాబ్లమ్స్, రేషియో అండ్ ప్రాబ్లమ్స్ సంబంధించిన ఆల్ ప్రాబ్లమ్స్. కాబట్టి ఇవి చూసి బాగా నేర్చుకోండి. అలాగే ఇదేమైనా మీకు అర్థం కాకపోతే నేను ఒక మ్యాథ్స్ బేసిక్స్ కోర్స్ని డిజైన్ చేశాను. సో ఆ కోర్సు, ఆ బేసిక్స్ కోర్స్ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకు అంటే బేసిక్స్ రాకుండా ఈ ప్రాబ్లమ్స్ మీకు అర్థం కాదు. కాబట్టి ఎవరైనా సరే బేసిక్స్లో ఇబ్బంది పడుతుంటే, మ్యాథ్స్ బేసిక్స్ రాకుండా ఇబ్బంది పడుతుంటే కమెంట్ చేయండి, మీకు ఆ కోర్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. యాక్చువల్గా ఆ కోర్స్ ప్రైస్ 1000 రూపీస్ కంటే ఎక్కువే, కానీ నేను మీకు 500కే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.